బిగ్ బాస్ లో ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ ఇంత తొందరగా రావడానికి కారణం ఏంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మంది వస్తున్నారు కదా. సో నిన్న అంటే ఫ్రైడేనే సాటర్డే షూటింగ్ పూర్తయిపోయింది అనమాట. సో సాటర్డే ఎపిసోడ్ చాలా తొందరగా పడిపోయింది. సాధారణంగా ఎలా జరుగుతుందంటే సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ సాటర్డేనే షూట్ చేస్తారు. అందుకని మనకి సాటర్డే ఎపిసోడ్ సాయంత్రం 4కి వస్తుంది. అయితే ఈరోజు యష్మికి ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటి అంటే వాళ్ళ డాడీ పంపించిన మెసేజ్‌లో 5 కీలకమైన వర్డ్స్‌ని బయట పెట్టడానికి నాగార్జున ఒప్పుకున్నాడు. కానీ నాగార్జున ఏమని చెప్పాడంటే, "నువ్వు గనక ఆ మెసేజ్ వినాలి అంటే, నువ్వు ఒక సీక్రెట్ చెప్పాలి" అంటే, సరే అని నా కాలేజ్ డేస్‌లో నేను ఒక వ్యక్తిని లవ్ చేశాను. అది నార్మల్ లవ్ కాదు. నా ప్రాణమైన లవ్. నేను టాటూ కూడా వేయించుకున్నానని చెప్పేసి ఆర్ఎస్ అని వేయించుకున్నాననమాట. సో, ఎస్ అంటే ఏంటంటే పేరు చెప్పలేను సార్ అంటే, సరే ఓకే. అది 3 అక్షరాల వర్డ్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నా సార్ అని ప్రేరణ అంటే అవును ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనగానే యష్మి హ్యాపీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ పప్పా అంటుంది అనమాట. సో యష్మికి ఎందుకు ఇంత సపరేట్ తన తన ఏడుపు కూడా కొంచెం ఫేక్ గానే అనిపిస్తుంది నాకైతే. మరి మీరేమంటారు? యష్మికి పర్సనల్ గా ఈ మెసేజ్ పంపించడం కరెక్టా? ఇప్పుడు నబీల్కి పంపించవచ్చు, మణికంఠకి పంపించవచ్చు, వాళ్ళెవ్వరికి రాని సపరేట్ ఎక్స్ట్రా మెసేజ్ యష్మికి ఎందుకు పంపించాడు బిగ్ బాస్? అది కావాల్సింది.